అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇలా చేసుకోవడం మనకు చాలా సంతోషంగా ఉంది నాకైతే ప్రత్యేకంగా. సోషల్ పోస్ట్, డిజిటల్ మీడియా, రాష్ట్ర రాజనీతి సర్వీసెస్ ఈ రెండు మన ప్రధాన విభాగాలు. సోషల్ పోస్ట్, డిజిటల్ మీడియా నుంచి వెళ్ళి రజనీకాంత్ను ఈ జనపక్షానికి పంపాలి. స్వాతంత్ర ఉద్యమం ఎందుకోసం చేశారు, స్వాతంత్ర ఉద్యమం లక్ష్యాలు నెరవేరడం లేదు, ఆ స్వాతంత్ర ఉద్యమ లక్ష్యాలు నెరవేరాలి అనేదే జనపక్షం యొక్క ఉద్యమ లక్ష్యం. జనపక్ష ఉద్యమ లక్ష్యం ఏంది అంటే ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం. అట్టడుగున ఇప్పటి వరకు కూడా ఎవరైతే రాలేదో చట్టసభల్లో, ఆ చట్టసభల్లోకి వారిని తీసుకురావడం. ఒకే కుటుంబం నుంచి తండ్రి, తాత, కొడుకు, చెల్లెలు వీళ్ళందరూ రాకుండా ఒక కుటుంబం నుంచి ఒకరే రావాలి. అదేవిధంగా ఒక వ్యక్తి వచ్చిన తర్వాత 80 ఏళ్ళ వరకు నేనే రాజకీయ నాయకునిగా ఉంటాను, అంతిమ క్రియలు కూడా నాకు అధికారంలో ఉండగానే కొనసాగాలనే పద్ధతి కాకుండా ఒక టర్మ్ ఒకరు ఉండాలి, మ్యాక్సిమం 2 టర్మ్స్ ఉండాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రాతినిధ్యం లభించాలి అనేది జనపక్షం యొక్క ఉద్దేశము. మనమంతా సహకరించాలి. ఆ జనపక్షాన్ని సాధించడం కోసమే ఎన్ఆర్ఐగా ఉన్న రజనీకాంత్ ఇక్కడికి రావడం జరిగింది.